సార్ ఈడే సార్ ఈడే సార్ షూట్ చేసి ఇక్కడ పడింది అక్కడ అప్పుడు ఎలిఫెంట్ ముందే సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి మావిటీస్తో లింకప్ చేసి ట్రైన్ చేయాలనేది కదా కాన్సెప్ట్. అది ఎందుకు మిస్ అయింది? అది ఎక్కడ మిస్ అయింది? మనం ప్రొయాక్టివ్గా మనకి ఇది కావాలని అడగాలి, అప్పుడు కదా వచ్చేది. ఇప్పుడు ఏది చెప్పినా కూడా ఇంకోలా వెళ్తుంది కానీ బట్ అట్లీస్ట్ మనం కూడా కావాల్సింది. యాక్చువల్లీ ఇక్కడ ఇది నగరవనం కింద ప్రపోజ్ ఇప్పుడు ఆపోజిట్ వచ్చేసి ఎకో డెవలప్మెంట్ హబ్ కూడా పెట్టాం. శాంక్షన్ అయింది. అది ప్రపోజల్ పంపిస్తాం సార్ సెంట్రల్ గవర్నమెంట్. ఇది కూడా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇది కౌండిన్యా, ఇది ముసలిమూడ ఎక్స్టెన్షన్, అది అవతల పక్క దారిలో పెట్టుకోవచ్చు. యాక్చువల్గా ఇంకా ఏమన్నా సివిల్ స్ట్రక్చర్స్ వస్తాయని చెప్పి పర్మనెంట్ స్ట్రక్చర్స్ రెండు కూడా పెట్టుకుంటే ఇక్కడ 30 hectares అక్కడ పెట్టుకుంటే ఇక్కడ చిల్డ్రన్ పార్క్ పెట్టుకోవచ్చు. అక్కడ మీరు ఇంకేదంటే పెట్టుకోవచ్చు. నమస్కారం అండి. దాదాపు 2 రోజుల క్రితము ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సుకుమారు, తర్వాత ఎలిఫెంట్ ట్రాకర్గా పనిచేసే హరికి ఏనుగు దాడిలో గాయపడడం జరిగింది. సో సుకుమార్ ఏదైతే ఉన్నాడో అతనికి తీవ్రంగా గాయపడ్డారు, ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స చెందుతున్నారు. సో ఈ ఇన్సిడెంట్కి కలత చెంది మా ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీ చలపతిరావు గారు, అదేవిధంగా మన గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఈ పరిస్థితిని గాయపడ్డ కుటుంబానికి ఓదార్చడానికి, తర్వాత వాళ్ళకి ఏదైనా సపోర్ట్ చేయడానికి, ఇంకా ఏదైనా సపోర్ట్ ఫైనాన్షియల్గా కానీ ఇంకేదైనా సపోర్ట్ తెలుసుకోవడానికి, తర్వాత ఈ గాయపడిన ఇన్సిడెంట్ గురించి రిపోర్ట్ చేయడానికి నన్ను ఒక స్పెషల్ డ్యూటీ కింద పంపించారు. సో ఈ విధంగా గాయపడ్డ వ్యక్తి కుటుంబంతోనూ గాయపడ్డ వ్యక్తితోనూ మాట్లాడడం జరిగింది, డాక్టర్స్తో కూడా. అతను ప్రస్తుతానికి అపాయం నుంచి గట్టెక్కారు. సో ఆ తర్వాత ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ పునరావృతం కాకుండా, అదేవిధంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఈ చేయడానికి కావాల్సిన తగు సూచనలు అవన్నీ కూడా మేము చేస్తున్నామండి. ఈరోజు ఈ ఎలిఫెంట్ క్యాంప్ ఇక్కడ వచ్చింది అంటే ఎప్పుడు ఎటువంటి ఇన్సిడెంట్ కూడా ఒక్క ప్రాణం కూడా పోకూడదు, ఒక ప్రాణ నష్టం కూడా జరగకూడదు, ఆశ నష్టం జరగకూడదు అనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇవాళ ఇంత కష్టపడి మనం ప్రయాసాలు కోర్చి కర్ణాటక నుంచి మనము కుంకి ఏనుగులు తీసుకొచ్చాము. అలాగే ఎన్నో మంచి ఆపరేషన్స్ కూడా చేస్తున్నారు ఇప్పటి వరకు. చాలా వరకు ఆస్తి నష్టాన్ని మనం నివారించగలిగాము. సో మొన్న ఒక ఒంటరి ఏనుగు ఏదైతే పొలంనేరుకు వచ్చిందో అది అకస్మాత్తుగా వచ్చింది, ఎవరికి తెలియకుండా వచ్చింది. ఆ టైంలో ప్రజల ప్రాణాలు కాపాడాలనే ఉద్దేశంతోనే ఈ మా ఫారెస్టర్ అక్కడ వెళ్ళడం జరిగింది. తర్వాత అప్పుడున్న ఫారెస్ట్ స్టాఫ్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా చాకచక్యంతో వ్యవహరించడం వల్ల ఎలాంటి నష్టం జరగకుండా సో ఆ పరిస్థితి సద్దుమణిగింది. ఇంకా బెటర్గా చేయడానికి ఎలా చేయాలో మేమంతా వ్యూహాలు అమలు చేస్తాము. సో ఈ విధంగా ఎవరు కూడా పొలంనేరు ప్రజలు భయభ్రాంతులు గురవ్వాల్సిన అవసరం లేదు. ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ప్రభుత్వము, సో వీళ్ళకందరికీ కూడా అండగా మీకేం కాకుండా చేయడానికి తగు జాగ్రత్తలన్నీ కూడా మేము చేస్తామండి. థ్యాంక్ యూ సార్.